16 అనాల తెలుగు పాత్రలు చేయాలన్నా, సాంప్రదాయంగా ఉంటూనే గ్లామర్గా కనిపించాలన్నా అది కేవలం సౌందర్యాకే చెల్లింది. ఆమె చనిపోయినా ఇప్పటికీ ఆమెను అభిమానించే వాళ్ళెందరో ఉన్నారు. అయితే అలాంటి హీరోయిన్తో అలనాటి స్టార్ హీరో జగపత్ బాబు ఎఫైర్ పెట్టుకున్నాడంటూ అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఆ విషయంపైనే క్లారిటీ ఇచ్చాడు నేటి హీరో కమ్ విలన్ జగపత్ బాబు. ఇటీవల ఓ వార్తా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హోస్ట్ అడిగిన ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం. నేను మహిళలను ప్రేమిస్తాను, అందులో ఎలాంటి సందేహం లేదు. రెండోది, నేను దొడ్డిదారిలో వెళ్ళను, నాదెప్పుడు సింహద్వారమే. ఇక మహిళలు కూడా నన్ను ప్రేమిస్తారు, అభిమానిస్తారు. సౌందర్య విషయానికి వస్తే మా ఇద్దరి మధ్య ఎఫైర్ లేదంటే ఎవరు నమ్మరేమో. చెప్పాలంటే ఆమె నాకు మంచి స్నేహితురాలు. ఆమె సోదరుడు అమర్ కూడా నాకు మంచి స్నేహితుడు. నాకు ఆమెకు ఎఫైర్ అంటే ఓ మంచి స్నేహం మాత్రమే. వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఆమె తండ్రి సోదరుడు అంతా కలిసి నన్ను పిలిచేవాళ్ళు. ప్రతి విషయంలోనూ వారి కుటుంబంలో నేను ఒకటిలానే ఉన్నాను. అసలు ఎఫైర్ అంటే ఏంటి? జీవితంలో ఎఫైర్ అంటే కేవలం సెక్స్ మాత్రమే కాదు. అలా అంత దూరం ఆలోచిస్తే వాళ్ళు ఖచ్చితంగా చెడు ఆలోచనలు ఉన్నవారే. మగవాళ్ళు మహిళలు బెస్ట్ ఫ్రెండ్స్ కాకూడదా? నేను దీనిపై డిప్లొమాటిక్గా మాట్లాడలేకపోవచ్చు, కానీ అబద్ధం మాత్రం చెప్పట్లేదు. తనతో ఎఫైర్ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేను అంటే నిజంగా ఎఫైర్ ఉందేమో అనుకుంటారు. ఆమెతో నాకు ఎఫైర్ ఉందని చెబితే అది నాకు క్రెడిటే తప్ప తప్పైతే లేదు. దానివల్ల నేను కోల్పోయేదేమీ లేదు. ఎందుకంటే ఆమెది పూర్తిగా హోమ్లీ వ్యక్తిత్వం. ఆమె అలాంటిది కాదు. ఎఫైర్ గురించి చెప్పాలంటే అవును, తనతో నాకు ఎఫైర్ ఉండేది, కానీ ఆ ఎఫైర్ మీరనుకునేది జనం అనుకునేది కాదు అని జగపత్ బాబు ముక్కుసూటిగా సమాధానం ఇచ్చారు. Thanks for watching. Drop a like, leave a comment, and don't forget to subscribe.